కీర్తనల గ్రంథం 27వ కీర్తన 8వ చరణం. నాతో కలిసి చెప్పండి. నా సన్నిధిని వెతకుడని నీవు నాకు సెలవీయగా, యెహోవా నీ సన్నిధిని నేను వెతికెదనని నా హృదయము నీతో అనెను. తలల పైకెత్తండి. మనం చదువుకున్న ఈ ఒక్క వచనంలో దావీదుతో దేవుడు మాట్లాడిన మాట, దేవుని మాట విని దావీదు దేవునికి జవాబిచ్చిన మాట, ఈ రెండు ఈ ఒక్క వచనంలోనే పొందుపరచబడ్డాయి. దావీదుతో దేవుడు అంటాడు, దావీదు నా సన్నిధిలో నువ్వు వెతుకు. ఆ మాట విన్న తోడనే నీ సన్నిధిలో నేను వెతికేదనని నా హృదయము నీతో అనును అంటాడు. మొత్తానికి దావీదు దేని కొరకు వెతుకుతున్నాడు? ఎవరైనా దేని కొరకు వెతుకుతారంటే, ఏదైనా పోగొట్టుకున్నప్పుడు, పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందుకోవటానికి మనుషుడు వెతుకుతూ ఉంటాడు. ఈ స్థలంలో దావీదు కూడా ఏదో పోగొట్టుకున్నాడు. ఆ పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందుకోవటానికి ఎక్కడెక్కడో వెతుకుతున్నాడు. ఫిలిష్తీయుల రాజు దగ్గర వెతుకుతున్నాడు, దొరకట్లా. తన మామగా పిలువబడుతున్న సౌలు దగ్గర వెతుకుతున్నాడు, దొరకట్లా. తాను కలిగిన గొర్రెల మంద దగ్గర వెతుకుతున్నాడు, దొరకట్లా. ఎక్కడెక్కడో ఎంత వెతికినా దొరకపోతే అప్పుడు దేవుడు అంటాడు, దావీదా నువ్వు కోల్పోయింది తిరిగి పొందుకోవటానికి ఎక్కడెక్కడో వెతుకుతున్నావు, ఎక్కడ వెతికినా నీకు దొరకదు. నువ్వు కోల్పోయిన దాన్ని తిరిగి మరలా నీకు అనుగ్రహించగలిగే ఒకే ఒక్క స్థలం ఉంది. ఆ ఒక్క స్థలమే దేవుని సన్నిధి. దేవుని సన్నిధి. నా సన్నిధిలో నువ్వు వెతుకో, నువ్వు కోల్పోయిన ప్రతిదీ మరలా నువ్వు తిరిగి పొందుకుంటావు అంటాడు. ఈరోజు ఆరాధనకు వచ్చిన బిడ్డలారా, మీలో కూడా కొంతమంది ఏదో కోల్పోయి ఈరోజు మందిరానికి వచ్చారు. హృదయంలో సమాధానం కోల్పోయి మందిరానికి వచ్చారేమో. ఓ తెలియని భయం, భవిష్యత్తును గూర్చిన కలవరం, హృదయంలో ఒక తెలియని ఆందోళన, సమాధానం కోల్పోయి వచ్చారేమో. ఒకప్పుడు మంచి భక్తి జీవితం చేసి, ఒకప్పుడు మంచి ప్రార్థన జీవితం జీవించి, ఒకప్పుడు జీవించిన ఆ మంచి ప్రార్థన భక్తి జీవితాన్ని కోల్పోయి, నేనేంటి, నా భక్తి ఏంటి, ఒకప్పుడు నా ఆత్మీయత ఏంటి, ఈరోజు నేను అనుభవిస్తున్న పరిస్థితి ఏంటి, ఒకప్పటి ఆత్మీయ స్థితితో ఇప్పటి ఆత్మీయ స్థితిని పోల్చుకొని నేనెంత భక్తిగా బ్రతికేవాడినో, నేనెంత పవిత్రంగా బ్రతికేదాన్నో, ఏంటి ఈరోజు నా భక్తి జీవితం ఎలా అయిపోయింది, నా పరిశుద్ధతను పోగొట్టుకున్నానే, నా ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకున్నానే. జీవితంలో కోల్పోయి ఈ ఆరాధనకు వచ్చిన బిడ్డల్లో కొంతమంది ఉన్నారు. కొందరు సమాధానం కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. హృదయంలో కొంతమంది ధైర్యాన్ని కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. మరికొంతమంది ఆత్మీయతను కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. మరికొంతమంది పరిశుద్ధతను, ప్రార్థన జీవితాన్ని కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు వాక్యం వింటున్న దైవజనమా, ఏం కోల్పోయి ఈరోజు దేవుని మందిరానికి వచ్చావో, నువ్వు కోల్పోయిన ప్రతిదీ మరలా తిరిగి నీకు అనుగ్రహించగలిగే ఒక స్థలం ఉంది. ఆ స్థలమే జీవము కలిగిన దేవుని సన్నిధి. సన్నిధి చెప్పండి, ఏంటది? దేవుని సన్నిధి. సన్నిధి అనే పేరుకున్న అర్థం ఏంటంటే సా ప్లస్ నిధి. చెప్పండి, సన్నిధి అంటే సా. ఎవరినైనా తెలుగు రాసింది? సన్నిధి ఈక్వల్ టు సా ప్లస్, రైట్. ఏం మాయం చేశారు? సరేలే చూడండి. సా ప్లస్ నిధి, సా ప్లస్ నిధి రెండు కలిపితే సన్నిధి. సా ప్లస్ నిధి అంటే సన్నిధి అనేది సమస్త నిధులు కలిగింది. దేవుని యొక్క సన్నిధి సమస్త నిధులు కలిగింది. హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యం దొరుకుతుంది. దైవజనమ స్కూల్కి వెళ్తే చదువు దొరుకుతుంది.
అమ్మ ఒడి సంస్కారం నేర్పుతుంది. వీటన్నిటినీ మనుషునికి అనుగ్రహించే ఒక అద్భుతమైన స్థలమే దేవుని యొక్క సన్నిధి వాక్యం అంట. దావీదు ఏదేదో కోల్పోయి ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటే, దావీదా ఎక్కడెక్కడో నువ్వు వెతకొద్దు, నా సన్నిధిలో నువ్వు వెతుకు, నువ్వు కోల్పోయిన ప్రతిదీ నువ్వు పొందుకుంటావు అంటాడు. ఒక మాట మీరందరూ సమాధానం చెప్పండి. దేవుని సన్నిధి ఎక్కడుంది? అమెరికాలో ఉందా? ఎవరా మనిషి? దేవుని సన్నిధి ఎక్కడుంది? దావీదు అంటాడు, ఆకాశమునకెక్కిన నీ సన్నిధి ఉంది, పాతాళానికి దిగిన నీ సన్నిధి ఉంది, వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతాలకు వెళ్ళిన నీ సన్నిధి ఉంది. నీ సన్నిధి ఎదుట నా దాగుచోటు లేదయ్యా. నా ముందు నీవు ఉన్నావు, నా వెనుక నీవు ఉన్నావు, నా చుట్టూత నీవు ఉన్నావు, నీ సన్నిధి నాతో కూడా ఉన్నది అంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే దైవజనమ, మనం ఎక్కడ కూడుకున్న ప్రతి చోట దేవుని సన్నిధి మనతో కూడా ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడుంది దేవుని సన్నిధి? నీ ఎదుటే ఉంది. బైబిల్లో రాసి ఉంటుంది, నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపాన ఉండే దేవుడు. నువ్వు మోకరించి ఎక్కడ మొరపెట్టినా ఆ స్థలంలోనికి దేవుని సన్నిధి దిగి వస్తుంది. ఎక్కడికి దిగి వస్తుంది? నువ్వు మొరపెట్టిన ప్రతిసారి నీకు సమీపంగా దేవుని సన్నిధి దిగి వస్తుంది. ఈ దేవుడు పరలోకంలో ఉండే దేవుడు మాత్రమే కాదు, నీకు నాకు సమీపంగా ఉండేటువంటి దేవుడు. కానీ మనుషునికి ఉండే బుద్ధిహీనత ఏంటో తెలుసా? ఎక్కడెక్కడో వెతుకుతాడు కానీ తనకు సమీపంగా ఉన్న దేవుని దగ్గర వెతకలేడు. ఎక్కడెక్కడో పొందుకోవాలని పరిగెత్తుతాడు కానీ తన ప్రక్కనే నిలవబడి సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్న దేవుని దగ్గర ఒక వ్యక్తి వెతకటం తాను ప్రారంభించాడు. ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటాడు. ఆ మధ్య ఒక కథ చదివా, కథ కాదు నిజ సంఘటనే. ఆడు పేరు మోసిన గజ దొంగ. ఏ దొంగ చెప్పండి? పేరు మోసిన గజ దొంగ. ఇంకా మన భాషలో చెప్పాలంటే అంతర్జాతీయ గజ దొంగవాడు. ఒకరోజు భార్య అందట, నువ్వు ఎక్కడెక్కడో దొంగతనాలు చేసి ఉండొచ్చు, మన ఇంట్లో ఇదిగో పలాంది నేను దాచిపెడతా, నువ్వు పొరపాటున నేను దాచిపెట్టింది నువ్వు దొంగతనం చేయలేవు అని భార్య పందెం కట్టిందంట. ఈడన్నాడంట, పిచ్చిదానే, ముఖ్యమంత్రులు ఇల్లే నేను దోచుకున్నా, మంత్రులు ఇల్లే దోచుకున్నా, వాళ్ళ ఇంటి చుట్టూత సెక్యూరిటీ ఉన్నా నన్నెవడు ఆపలేకపోయాడు. నా కళ్ళు డేగ కళ్ళు, కాకి కళ్ళు, ఎక్కడ దాచిపెట్టిన ఇట్టే పసికట్టేస్తా. అలాగని సీసీ కెమెరాలు నాకేం అవసరంలా, నువ్వు ఎక్కడైనా దాచిపెట్టు నేను పసిగడతా. పందెం వేశారంట. ఓడిపోతే నేను సంపాదించిన, ఎట్లా సంపాదించింది? దొంగతనం చేసి సంపాదించిన డబ్బంతా నీ పేరు రాసేస్తా. భార్య అందట, 1కి 2 సార్లు ఆలోచించు, నువ్వు ఓడిపోతావు, అసలు ఓటం అనేది మన డిక్షనరీలో లేదన్నాడంట. సరే పందెం కట్టారు. ఈ రాత్రి ఇదిగో ఈ డబ్బులు ఒక చోట దాచిపెడతా, నేను ఎక్కడైతే దాచిపెట్టానో దాన్ని నువ్వు ఈ రాత్రి దొంగిలించగలిగితే నేను ఓడిపోయినట్టు ఒప్పుకుంటానని చెప్పి మొత్తం గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఒక చోట దాచిపెట్టిందంట. మనోడు లేచాడు. సహజంగా ఆడవాళ్ళు దాచిపెట్టడం అంటంతో మీకు తెలుసు కదా, ఎక్కడ దాచిపెడతారు చెప్పండి? సూపర్, పోపుల డబ్బాలు దాచిపెడతారు కదా, లేకపోతే బియ్యం సంచులు దాచిపెడతారు అనుకున్నాడు. ఇంకెక్కడ దాచిపెట్టింది పిచ్చి మొహంది? పోపుల డబ్బాలను దాచిపెట్టి ఉంటుంది, బియ్యం మూటలోనే దాచిపెట్టి ఉంటుందని మొత్తం వెతికాడు, దొరకల. బీరువాలో దాచిపెట్టిందేమో వెతికాడు, దొరకల. కిచెన్లో దాచిపెట్టిందేమో దొరికాడు, కిచెన్లో దాచిపెట్టిందేమో వెతికాడు, దొరకల. బాత్రూంలో దాచిపెట్టిందేమో వెతికాడు, దొరకల. తెల్లారిపోతుంది, చెమటలు కక్కుతుంది. వాళ్ళు పందెం 5 వేసుకున్నారు. 5 పట్టుకోకపోతే నేను తను ఓడిపోయినట్టు లెక్క. 4:30 అవుతుంది. మొత్తం ఇల్లంతా గాలించాడు, అక్కడ గాలించాడు, ఇక్కడ గాలించాడు. అద్భుతం, 5 అయినా మనోడుకు దొరకల. చెమటలు కక్కుతున్న మొహంతో నేనే దొంగను అనుకుంటే
చెప్పాలా? నన్ను మించిన గజ దొంగలాగా నువ్వు ఉన్నావే, నాకు తెలియకుండా రహస్య స్థలం నీకేది ఉందంటే, అబ్బా నువ్వు మామూలు దానివి కాదే. ఎంతకీ ఎక్కడ దాచిపెట్టావు? భూమి దవ్వి భూమి లోపట ఏమన్నా పెట్టావా? బీరువా పైన ఏమన్నా దాచిపెట్టావా? బియ్యం డబ్బా కింద ఏమన్నా దాచిపెట్టావా అంటే భార్య నవ్వుతుందంట, నీ తల దిండి కింద దాచిపెట్టాను అందంట. ఎక్కడ అంటే చూడండి, నవ్వేరు కదా. మనం కూడా ఆ డాక్టర్ దగ్గర పరిగెత్తుతాం, ఈ బంధువుల దగ్గర పరిగెత్తుతాం, ఆ స్నేహితుల దగ్గర పరిగెత్తుతాం, కానీ నీకు సమీపంగా ఉన్న దేవుని సన్నిధిలో మొరపెట్టడం మనకు చేత కాక, దేవుని సన్నిధిలో మోకరించి, యేసయ్యా ఈ కష్టం నన్ను ఆవరించింది, ఈ దుఃఖం నన్ను ఆవరించింది, నా ఇంటిని కష్టం పట్టి పీడిస్తుంది. యేసయ్యా నువ్వు తప్ప నాకు దిక్కు ఎవరున్నారు చెప్పు? నేను నమ్ముకునే కదా బ్రతుకుతుంది, నేను నమ్ముకునే కదా విగ్రహారాధన కుటుంబంలో నుంచి నీ దగ్గరకు వచ్చింది. నువ్వు మొఖం చాటేస్తే చెప్పేసయ్యా, ఎవరి దగ్గరికి వెళ్తా? నా బాధ ఎవరికి చెప్పుకుంటా? నా తండ్రివైనా నీవే కదయ్యా, నా తల్లివైనా నీవే కదయ్యా, నా అన్నవైనా తమ్ముడువైనా తోబుట్టువైనా నా దేవుడివైనా నా బ్రతుకులో నా సర్వస్వం నీవే కదయ్యా అని దేవుని సన్నిధిలో నువ్వు ఏడవగలిగితే, ఈ సన్నిధి ఎలాంటిదో తెలుసా? సమస్త నిధులు నీకు అనుగ్రహించగలిగింది. బ్రతుకులో ఏం కోల్పోయి వచ్చావో, నువ్వు కోల్పోయిన ప్రతిదీ తిరిగి నీకు అనుగ్రహించగలిగింది జీవం కలిగిన దేవుని సన్నిధి. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఈ రాత్రి మాసాంతర కోటం దేవుని సన్నిధి. ఆమేన్. నువ్వు మోకరించి ప్రార్థన చేసే చోట దేవుని సన్నిధి వస్తుంది. దేవుని సన్నిధి మరెక్కువగా మనకు సమీపంగా ఉండాలనే బుధవారం బైబిల్ స్టడీ, శనివారం ఉపవాస ప్రార్థన, మాసాంతర కోటం. ఎందుకో తెలుసా? దేవుని సన్నిధికి నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు కోల్పోయిన ప్రతిదీ తిరిగి నీకు అనుగ్రహించగలిగేది దేవుని సన్నిధి. అయితే ఒక్క మాట, ఆ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు ఎట్లా ప్రార్థన చేయాలి? దేవుని బ్రతిమలాడుకునేటప్పుడు ఎలా బ్రతిమలాడుకోవాలి? ఎలా ప్రార్థన చేస్తే ఆ దేవుని మనస్సును మనం గెలుచుకోగలుగుతాం? చూడండి, యెషయా గ్రంథం యెషయా గ్రంథం అందరూ చూడండి తల్లి, ఆ మాట టిక్ చేసుకోండి, చాలా బాగుంటుంది. 26:17 26:17 అందరూ నాతో కలిసి రెడీ? అందరం కలిసి మీ బైబిల్ తెరవండి ఒకసారి. యెహోవా ప్రసూతి కాలము సమీపింపగా గర్భవతి వేదన కలిగిన వేదన చేత మొరపెట్టునట్లు మేము నీ సన్నిధిలో ఉన్నాము. మీరు చదవండి ఒకసారి గట్టిగా. రెడీ, 1 2 3 స్టార్ట్. యెషయా గ్రంథకర్త చెప్తాడు, అయ్యా మీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం, మొరపెడుతున్నాం. ప్రార్థించటం వేరు, మొరపెట్టడం వేరు. మొర అనే మాటకు డీప్ క్రై అనే పదం ఇంగ్లీష్లో వాడబడింది. ప్రార్థించటం పై పెదవులతో ప్రార్థన చేసినా అది ప్రార్థనే, కానీ ప్రార్థించటం వేరు. నోరు తెరవండి. ప్రార్థించటం వేరు, మొరపెట్టడం వేరు. అయ్యా ఎట్లా మీరు ప్రార్థన చేస్తున్నారు? ఏమంటాడంటే, ప్రసూతి కాలము సమీపింపగా గర్భవతి వేదన కలిగిన, చూడండి, ప్రసూతి కాలము సమీపించేటప్పుడు, బిడ్డను కనేటప్పుడు ఆ ప్రసూతి కాలములో గర్భస్థ తల్లి కేకలేస్తుందే, అరుస్తుందే, ఆ పురిటి నొప్పులు భరించలేక అయ్యో అయ్యో అని ఆర్తనాధ్వని చేస్తుందే. ప్రసవేదన పడే తల్లి ఆర్తనాధ్వని చేస్తున్నట్లుగా మీ సన్నిధిలో అలా మేము మొరపెడుతూ ప్రార్థన చేస్తున్నామయ్యా. ప్రసవేదన పడే తల్లి
ఆ పురిటి నొప్పులు అనుభవించేటప్పుడు ఎంత బాధ అనుభవిస్తుందో తెలుసా? ఒక భక్తుడు ఇలా అంటాడు, ప్రసవేదన పడేటప్పుడు తల్లి అనుభవించే బాధట ఒకేసారి 20 ఎముకలు పటపట పటపట పటమని ఒకేసారి 20 ఎముకలు ఇరిగిపోతే ఎంత బాధ ఉంటుందో ఒక తల్లి ప్రసవేదన అనుభవించేటప్పుడు అంత బాధను అనుభవిస్తుందట. ఆ తల్లి ఏమో శిశువును కంటానికి ప్రసవేదన పడుతుంది. మేమేమో మీ సన్నిధిలో మరపెడుతూ ప్రార్థన చేయటానికి ప్రసవేదన పడుతూ ప్రార్థిస్తున్నామయ్యా. నా చేతులెత్తి దీవిస్తున్నాను. చెల్లి, తల్లి, తమ్ముడా, అలాంటి ప్రసవేదనతో కూడుకున్న ప్రార్థన నీ మీద దేవుడు కుమ్మరించునుగాక. అలాంటి ప్రసవేదనతో కూడుకున్న అంగలార్పు మన ఒక్కొక్కరి తలల మీద దేవుడు కుమ్మరించునుగాక. యెషయా గ్రంథకర్త అంటాడు, అయ్యా మీ సన్నిధిలో మేము ఎట్లా ప్రార్థన చేస్తున్నామంటే పై పెదవులతో ప్రార్థన చేయట్లేదయ్యా, పొడి మాటలతో ప్రార్థన చేయట్లేదయ్యా. ఏదో ప్రార్థన చేయాలి కాబట్టి మొక్కుబడిలాగా ఎక్కువ అప్పగించినట్లు, వేమన పద్యం అప్పగించినట్లు లొడలోడా చెప్పి ప్రార్థన చేసుకుని మేము దులుపుకొని వెళ్ళట్లేదయ్యా. మేము ఎలా ప్రార్థన చేస్తున్నామంటే ప్రసవవేదన పడే తల్లి ఎలా అంగలారుస్తుందో, పురిటి నొప్పులు అనుభవించే తల్లి ప్రసవించేటప్పుడు ఎట్లా నొప్పులు అనుభవిస్తుందో, ప్రార్థనలో మీ సన్నిధిలో మేము ప్రార్థించేటప్పుడు అలా మూలుగుతూ మేము ప్రార్థిస్తున్నామయ్యా అంటాడు. దైవజన్మ, అలా మూలుగుతూ ప్రార్థించే ఆ దైవికమైన కృప నువ్వు కలిగి ఉంటే జీవితంలో ఏం కోల్పోయావో కోల్పోయిన ప్రతిదీ దేవుని సన్నిధి మరలా నీకు అనుగ్రహించునుగాక, మరలా నీకు అనుగ్రహించునుగాక. అలా భక్తులు చాలామంది ప్రార్థన చేసి వాళ్ళ జీవితంలో కోల్పోయినవి తిరిగి పొందుకున్నారు. ఎందుకో ఆత్మదేవుడు నా హృదయాన్ని పురికొల్పుతున్నాడు. ఈ ఆరాధనకు నువ్వేం కోల్పోయి వచ్చావో యేసు నామం పేరిట జూలై మాసంలో నువ్వు కోల్పోయిన ప్రతిదీ నా దేవుడు మరలా నీకు తిరిగి అనుగ్రహించునుగాక, మరలా నీకు తిరిగి అనుగ్రహించునుగాక. ఏం కోల్పోయి ఈరోజు ఆరాధనకు వచ్చావో? పరువు మర్యాదలు కోల్పోయేవేమో. ఒకప్పుడు గౌరవంగా బ్రతికే నీ కుటుంబం ఈరోజు బలహీనపడి ప్రజల మధ్యలో అవమానానికి గురైన కుటుంబంగా ఈరోజు దైవ సన్నిధికి వచ్చేవేమో. అయ్యా, ఒకప్పుడు నాకుండే ప్రార్థన జీవితం ఉండేది, అలా మోకరించానంటే గంటల తరబడి దేవుని దగ్గర ఏడ్చేవాడిని అయ్యా. ఈరోజు ఆ ప్రార్థనా జీవితం ఏమైపోయిందో అని అనుకునే ఆలోచనతో ఒకవేళ వస్తే ఎందుకో నా ప్రభు చెప్తున్నాడు, ఏం కోల్పోయి వచ్చావో కోల్పోయిన ప్రతిదీ జూలై మాసం మొదటిలోనే కోల్పోయిన ప్రతిదీ దేవుడు నీకు అనుగ్రహించునుగాక. అలా అనుగ్రహించేటట్లుగా కోల్పోయిన వాటి కోసం భక్తులు ఎలా మొరపెట్టారు, అసలు వాళ్ళు ఏమేం కోల్పోయారు, కోల్పోయిన దాన్ని దేవుడు మరలా ఎలా తిరిగి అనుగ్రహించాడు చూద్దాం రండి. అందరూ మీ బైబిల్ తెరవండి, ఒకసారి గమనించండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 33వ అధ్యాయం 12-13 వచనాలు. 12-13 వచనాలు. నాతో కలిసి చెప్పండి. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా, కొంచెం పెద్దగా చెప్పండి, ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతన్ని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకొనెను. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం అందరం. దైవజనమ, మనష్షే అనే పేరు మీరు విన్నారు. బైబిల్ చరిత్రలో భ్రష్ట రాజుల్లో మనష్షే ఒకడు, భ్రష్ట రాజుల్లో ప్రారంభంలో. అలాగని ఈ మనష్షే ఒక చెడ్డ తండ్రికి పుట్టినటువంటి వాడేం కాదు. మనష్షే తండ్రి పేరు హిజ్కియా. దైవజనమా, హిజ్కియా ఎంత భక్తిపరుడంటే దావీదు చూపిన మాదిరి చొప్పున దేవుని వాక్యానుసారంగా బ్రతికినవాడు. నేనంట తండ్రి భక్తిపరుడైతే కొడుకు భక్తిపరుడు అవుతాడా లేదా? చెప్పాలి. తల్లి భక్తిపరురాలైతే
పిల్లలు భక్తిపరురాలు అవుతారా లేదా? నేనంట తల్లి భక్తిపరురాలైన దానికంటే ఏ ఇంట్లో తండ్రి భక్తి కలిగిన వాడిగా బ్రతుకుతాడో చూడండి, ఆ ఇల్లు కట్టబడే విధానమే ప్రత్యేకంగా ఉంటుంది. సహజంగా చాలా ఇళ్లలో దైవభక్తి అనేది స్త్రీలకు మాత్రమే ఉంటుంది. మా పురుష మహాశైల దగ్గరికి వచ్చేసరికి ప్రార్థన అన్న అంత పెద్ద ఆసక్తి చూపించరు. ఒకవేళ భార్య సాయంత్రం పూట కుటుంబ ప్రార్థన చేసుకుందాం రండి అని పిలిస్తే, నా ప్రార్థన కూడా నువ్వే చేయలే అంటాడు మా వాడు. భోజనం చేసేటప్పుడు కూడా నా భోజనం కూడా నువ్వే చేయు అని అనడం. అక్కడ మాత్రం ఎవరి కోట వాళ్ళదే, ఎవరి కోట వాళ్ళదే. కానీ ప్రార్థన దగ్గరకు వచ్చేసరికి మాత్రం కాంప్రమైజ్ అయిపోతారు. ఇక్కడ తండ్రి చాలా భక్తి కలిగిన వాడు. ఆ తండ్రి కడుపున పుట్టిన కుమారుడు మనష్షే ఉన్నాడే భ్రష్టరాజు అయిపోయాడు. దైవజనమా, నా గుండె లోతులో నుంచి మాట చెప్తున్నా, నా తట్టు చూస్తున్నారు, శ్రద్ధగా వింటున్నారు. చూడండి, నీ జీవితంలో ఓ సక్సెస్ఫుల్ పేరెంటింగ్, ఒక సక్సెస్ఫుల్ తండ్రిగా నువ్వు ఎప్పుడవుతావో తెలుసా? నీ కడుపున పుట్టిన కొడుకు నీ మీద ఏ భక్తి ఉంటుందో, నీ మీద ఏ ప్రార్థన ఉంటుందో, అదే ప్రార్థన నీ పిల్లలకు నువ్వు అందించగలిగితే నిన్ను మించిన ధన్యురాలైన తల్లి భూమి మీద మరి ఎవరు ఉండరు. నీ పిల్లలు డాక్టర్లు కాకపోయినా పర్వాలేదు, అవ్వాలి. నీ పిల్లలు ఇంజనీర్లు కాకపోయినా పర్వాలేదు, అవ్వాలి. నీ పిల్లలు లక్షల రూపాయలు సంపాదించే స్థితిమంతులు కాకపోయినా పర్వాలేదు, వాళ్ళు అవ్వాలి. కానీ ఒక మాట చెప్తాను, అవైన వాటికంటే నీ మీద ఏ ప్రార్థనాత్మ ఉందో, నీ మనస్సులో నీ హృదయములో ఏ దైవభక్తి కలిగిన మనస్సును దేవుడు కుమ్మరించాడో అది నీ పిల్లలకు అందించగలిగితే నిన్ను మించిన ధన్యురాలైన తల్లి మరి ఎవ్వరూ లేరు. ఒక్కళ్ళు కూడా ఆమె అని చెప్పలే. అట్టెట్ట అయ్యగారు మా ఊడు ఇంజనీర్ అయితేనే నాకు తుత్తి, ఆ తర్వాత నీ తిత్తి తీస్తాడాడు. కావద్దని కాదు, కాలం గడిచే కొద్ది ఏమవుతుందో తెలుసా? తల్లిదండ్రులు మంచి భక్తి కలిగి బ్రతుకుతున్నారు, పిల్లల దగ్గరకు వచ్చేసరికి ఆ భక్తి మనం చూడలేకపోతున్నాం. మనుష్య జీవితంలో అదే జరిగింది. బహు దుర్మార్గంగా ప్రవర్తించాడు. దేవుడు ఓర్చుకున్నాడు. ఇవాళ కాకపోతే రేపు మారుతాడు, ఇవాళ కాకపోతే రేపు తన బ్రతుకును దిద్దుకుంటాడని దేవుడు బహుకాలము ఓపిక పెట్టాడు. దైవజనమా, మనం ఆరాధించే దేవుని మనసు ఎలాంటిదో తెలుసా? ఆయన కోపము నిమిషమే, ఆయన దయ చెప్పండి ఆయన కోపం నిమిషమే, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. నువ్వు రక్షించబడిన నాట నుండి ఎన్నోసార్లు దేవుని నువ్వు విసికించావు, దేవుని గాయాలు పదే పదే రేపావు, దేవునికి దుఃఖకరంగా ఎన్నోసార్లు నీ బ్రతుకులో బ్రతికావు. అయినా దేవుడు ఎందుకు తీర్పు తీర్చలేదు తెలుసా? ఈ బిడ్డ ఇవాళ కాకపోతే రేపు మారిద్ది, రేపు కాకపోతే మరో రోజు మారతాడని. తమ్ముడు, నీ చర్యలన్నీ దేవునికి తెలుసు. ఎక్కడ తప్పావో, ఎక్కడ జారావో, ఎక్కడ త్రుట్టిల్లావో, కాలేజీకి వెళ్ళిన చోట ఏ అమ్మాయితో తిరిగావో, ఆఫీస్కి వెళ్ళిన చోట ఎవరితో నువ్వు మాట్లాడటానికి ప్రయత్నం చేసావో, నీ చర్యలన్నీ దేవునికి తెలుసు. వాక్యం తెలిసి నువ్వు తప్పుడు త్రోవకు వెళ్ళినా నిన్నెందుకు దేవుడు శిక్షించలేదో తెలుసా? ఆయన దీర్ఘశాంతం కలిగిన దేవుడు కనుక రేపైనా మారతాడని దేవుడు ఎదురు చూసి తన కోపాన్ని మనష్షే పట్ల బిగబట్టినట్లుగా నీ విషయమై దేవుడు బిగబట్టాడు. దేవుని దీర్ఘశాంతాన్ని ఇతడు అలుసుగా తీసుకున్నాడు. అతని మీదకి బబులోను రాజును దేవుడు లేపాడు, అష్షూరు రాజులను లేపాడు. వాళ్ళు అతన్ని చెరపట్టుకొని బబులోను దేశానికి తీసుకొని వెళ్ళారు. ఆడకు వెళ్ళిన తర్వాత తాను కోల్పోయిన ఘనతను, గౌరవాన్ని బట్టి ఆలోచిస్తున్నాడు. మనష్షే ఎవరు? యూదుడు. మనష్షే ఎవరు? యోధా రాజ్యానికి రాజుగా సింహాసనం మీద ఉండాల్సినటువంటి నాకు చెరసాలలో పడాల్సిన గతి ఎందుకు వచ్చింది? వాడేసే చెప్పుకూడు కోసం ఎందుకు నేను ఎదురు చూడాల్సి వచ్చింది? ఏంటి నా చేతులకి సంఖ్యలు, ఏంటి నా కాళ్ళకి సంఖ్యలు? ఈ బానిస బ్రతుకు నేను బ్రతకటానికి కారణం ఏంటి? ఆలోచిస్తూ ఉన్నప్పుడు వెంటనే జ్ఞాపకం వచ్చింది. ఏమొచ్చిందో తెలుసా? నా పాపమే నన్ను తరిమి నన్ను నాశనం చేసి, దేవుడు ఎవరో తెలిసిన నా ఇష్టానుసారంగా బ్రతికిన నా జీవితమే నా ఘనతను కోల్పోవటానికి కారణమైంది. నేను కోల్పోయింది మరలా తిరిగి పొందుకున్నట్లుగా
దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ఏడుస్తూ ప్రార్థన చేస్తా. అలా ఏడుస్తూ ప్రార్థన చేస్తే నేను కోల్పోయిన ఘనతను, గౌరవాన్ని మరలా దేవుడు నాకు తిరిగి అనుగ్రహిస్తాడు అని ఎరిగి దేవుని సన్నిధిలో మోకరించి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. తమ్ముడు, చెల్లి, అందరి జీవితంలో ఇందుకే జరిగింది నేను అనను. కొందరిని దేవుడు పరీక్షించడానికి శ్రమలకు అప్పగిస్తాడు. గమనించండి, యోబును పరీక్షించినట్లుగా కొంతమందిని వారి విశ్వాసాన్ని పరీక్షించడానికి, మరెక్కువగా ఆధ్యాత్మికంగా ఎదిగింప చేయటానికి కొందరిని శ్రమలకు దేవుడు అప్పగిస్తాడు. నేను ఆ కోణంలో చెప్పట్లేదు. కొంతమంది బుద్ధిహీనంగా తిరిగి శ్రమల పాలైన వాళ్ళు ఉన్నారు. ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో ఒకసారి కూర్చొని ఆలోచించు. జీవితంలో ఓడిపోయి వచ్చావేమో, ఘనతను, గౌరవాన్ని అనుభవించాల్సిన నీ బ్రతుకు దిగజారిన బ్రతుకైపోయిందేమో. నువ్వు చదివి కొందరు శ్రేష్టమైన ఉద్యోగాలు చేస్తూ ఉంటే ఈరోజు వరకు కూడా ఉద్యోగం కొరకు వెతుకులాడే పరిస్థితి నీకు వచ్చిందేమో. నీ తోటి వాళ్ళు కన్న తల్లిదండ్రులను పోషిస్తూ నెలకొచ్చి 40,000 50,000 కన్న తల్లిదండ్రులకు పంపిస్తూ ఉంటే ఎందుకో నీ దగ్గరకు వచ్చేసరికి 30 సంవత్సరాల వయసు వచ్చిన నాన్న పెట్రోల్కి డబ్బులి, నాన్న ఆటో ఛార్జీకి డబ్బులి, నాన్న పలాంది కట్టుకోవాలి నాకు డబ్బులి అని 30 సంవత్సరాల వయసు వచ్చిన ఈరోజు కూడా తల్లిదండ్రుల దగ్గర చేయి చాచి అడిగే పరిస్థితి ఒకవేళ నీ బ్రతుకులో వచ్చిందేమో. దైవజనమా, కూర్చొని ఆలోచించండి. దేవా, ఈ ఫెయిల్యూర్ కారణం ఏంటి? నా బ్రతుకులో నేను ఓడిపోవటానికి కారణం ఏంటి? నా అపజయానికి కారణం ఏంటి? మనసే ఆలోచించినట్లుగా ఆలోచించి దేవునికి ఆయాసకరంగా బ్రతికినట్లుగా దేవుని ఆత్మని జ్ఞాపకం చేస్తూ ఉంటే ఒక శుభవార్త, ఉన్న చోటే మోకరించి, నా బుద్ధిహీనతే నన్ను ఇట్లా దిగజార్చిందయ్యా, నన్ను క్షమించు. నా పొరపాటే నన్ను ఇలా దిగజార్చిందయ్యా, నన్ను క్షమించు. పశ్చాత్తాపడుతున్నానయ్యా, ఇక మీదట నేను అలా బ్రతకనయ్యా. ఈ రోజు నుండి బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నట్లుగా అయ్యా నీ కొరకు బ్రతుకుతా, నా గత పాపమంతటిని క్షమించయ్యా అని మనసే పశ్చాత్తాపడినట్లుగా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడగలిగితే మనసే జీవితంలో ఏ కార్యం చేశాడో నీ జీవితంలో కూడా దేవుడు ఆ కార్యం చేయును కాక. ఏం చేశాడు మనసే జీవితంలో? అద్భుతం. ఆ బబులోను చెరలో ఉన్నప్పుడు ఆ చెర సంఖ్యలను తెంచి ఆ బబులోను దేశం నుండి మరలా యోధా దేశానికి తీసుకొచ్చి, అద్భుతం తెలుసా, 55 సంవత్సరాలు యోధా రాజ్యాన్ని పరిపాలన చేసే మహా గొప్ప ఘనతను మనష్షేకు దేవుడు అనుగ్రహించాడు. ఇశ్రాయేలు సంఘ చరిత్రలో 42 మంది రాజులు పరిపాలన చేశారు. ఎంతమంది? చాలదు, పెద్దగా చెప్పండి. ఎంతమంది రాజులు? ఈ 42 మంది రాజుల్లో ఎక్కువ సంవత్సరాలు పరిపాలన చేసిన రాజు ఎవరో తెలుసా? ద గ్రేట్ మనష్షే. దేవుని హృదయానుసారుడని పిలువబడిన దావీదు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. మహాజ్ఞానవంతుడని పిలువబడిన సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అతని తండ్రి అయిన హిజ్కియా ఏం పెద్ద ఎక్కువ సంవత్సరాలు ఏం పరిపాలన చేయలేదు. 42 మంది రాజుల్లో ఎక్కువ సంవత్సరాలు ఏకచక్రాధిపత్యంగా పరిపాలన చేసిన రాజు ఎవరయ్యంటే మనష్షే. చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? కొంచెం గట్టిగానండి. ఒక మాట, మన కేసీఆర్ గారు తెలంగాణని ఎంతకాలం పరిపాలన చేశారు అమ్మా? 50. ఎవరో మనిషి ఏమనుకోవద్దు, 10 సంవత్సరాలకే లాగేశారు. మోడీ గారు ఈ టైంలో అయిపోయేదే. ఇవాళ కాకపోతే రేపు అయిపోవాల్సిందే. ఆయన దిక్కపోతే జనాలు దించేస్తారంతే. ఎవరైనా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాల కంటే పరిపాలన చేయలే. ఇందిరాగాంధీ తల్లి, రాజీవ్ గాంధీ గారు, వాజ్పేయి గారు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు దిగిపోయారు. చరిత్ర పుటల్లో ఏ ఒక్క వ్యక్తి 55 సంవత్సరాలు సుదీర్ఘంగా పరిపాలన చేసిన దాఖలాలు లేవు. ఆ దాఖలాలు బైబిల్లో ఉంది. అది కూడా మనిషి జీవితంలో జరిగింది. కారణం ఏంటో చెప్పమంటారా? పశ్చాత్తాపపు హృదయాన్ని దేవుడు అంత ఇష్టపడతాడు. ఎవ్వరు బోధిస్తున్న నాతో సహా దేవుని త్రాసులో, దేవుని తోకు ఎదుట, దేవుని పరిశుద్ధత ఎదుట నాతో సహా
ఎవ్వరూ ఇక్కడ 100% నీతిమంతులు లేరు. చలి, నీ బుద్ధిహీనత నీకు తెలుసు బాగా. యవన తమ్ముడా, నీ అవిధేయత నీకు బాగా తెలుసు. ప్రతి వ్యక్తిలో ఏదో ఒక లోపం, ఏదో ఒక బుద్ధిహీనత మనల్ని ఏలుబడి చేస్తావని. నువ్వు బుద్ధిహీనుడివి అని నేను కృంగదీయటం కాదు, కానీ మనషే చేసినట్లుగా ఈరోజు నువ్వు చేయగలిగితే కోల్పోయిన ఘనతను, కోల్పోయిన గౌరవాన్ని, కోల్పోయిన ప్రభావాన్ని మనషేకు దేవుడు తిరిగి ఇచ్చినట్లుగా పశ్చాత్తాపడుతూ నువ్వు ప్రార్థన చేస్తే మరలా దేవుడు నీకు తిరిగి అనుగ్రహించును కాక. ఒక మాట ఇక్కడ చెప్పి రెండో విషయానికి వెళ్తాను. మనషేను దేవుడు కనికరించడానికి కలిగిన కారణాల్లో కూడా అతని పశ్చాత్తాపం ఒకవైపు అయితే, రెండో మాట చెప్పమంటారా? అతని తండ్రి ఉన్నాడే హిజ్కియా, అతని తండ్రి చేసిన భక్తిని దేవుడు గుర్తుకు తెచ్చుకొని, అతని భక్తిని దేవుడు జ్ఞాపకం చేసుకొని మనషేను దేవుడు కనికరించాడు. తల్లి, ప్రియ తండ్రి, నేనెంతో భక్తి కలిగిన తల్లినయ్యా, ఎందుకో ఆ ఆశీర్వాదం నా పిల్లల్లో నేను చూడలేకపోతున్నానయ్యా. నాకు తెలిసినంత వరకు నేను ఒక మంచి భక్తి కలిగిన తండ్రిగానే బ్రతుకుతూ వచ్చానయ్యా. ఎందుకో ఆ ఆశీర్వాదం, భక్తి ఆశీర్వాదం నా కొడుకులో చూడలేకపోతున్నాను, నా కొడుకులో కుమార్తెలో చూడలేకపోతున్నాను. నా కళ్ళ ముందు వాళ్ళు ఎండిన చెట్టులు అవుతూ ఉంటే తల్లిగా తండ్రిగా నా హృదయం తల్లడిల్లిపోతుంది. ఇన్ని సంవత్సరాలు నేను చేసిన భక్తి ఏమైపోయింది, ఇన్ని సంవత్సరాలు నేను కార్చిన కన్నీళ్ళు ఏమైపోయిందని వేదనతో ఉంటే, తండ్రి, ఓ తల్లి, హిజ్కియా భక్తిని జ్ఞాపకం చేసుకొని మనషేని కనికరించిన దేవుడు నీ భక్తిని కూడా తప్పకుండా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. నీ భక్తిని జ్ఞాపకం చేసుకొని నీ పిల్లలు ఏ దేశంలో ఉన్నా, ఏ గ్రామంలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా, ఏ ప్రాంతంలో బ్రతుకుతున్నా, నిన్ను బట్టి నీ గర్భాన పుట్టిన పిల్లలను ఏదో ఒక రోజు తప్పకుండా నా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాను గాక. జ్ఞాపకం చేసుకుంటాడా లేదా? చెప్పాలి. జ్ఞాపకం చేసుకుంటాడా లేదా? ఎవరిని బట్టి? నిన్ను బట్టి, నువ్వు కార్చిన కన్నీళ్ళను బట్టి, నువ్వు చేసిన రోదనను బట్టి, నువ్వు అంగలార్చిన ప్రసవేదనతో కూడుకున్న ఆ ప్రార్థనను బట్టి ఏ రోజుకైనా తప్పకుండా నీ పిల్లలను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాను గాక. జ్ఞాపకం చేసుకునేటట్లు చప్పటి కొడితే సైకు స్తోత్రాలు చెప్దాం. కోల్పోయిన ఘనతను తిరిగి అనుగ్రహించాడు. రెండవది, బైబిల్లో ఒక ఆయన ఆరోగ్యం కోల్పోయాడు. మరలా చెప్తున్నాను, నీవు నేను కోల్పోయిన ప్రతిదీ తిరిగి పొందుకునే ఏకైక స్థలం దేవుని సన్నిధి. చెప్పండి మరోసారి. సన్నిధి అంటే అనిల్, సన్నిధి అంటే సా ప్లస్ నిధి. సా ప్లస్ నిధి అంటే సమస్త నిధులు కలిగింది దేవుని సన్నిధి. దైవజనమా, కొన్ని సంవత్సరాల నుంచి కుదర్చజాలని రోగంతో నువ్వు పీడించబడుతున్నా. నన్ను ఎవరూ బాగు చేయలేరయ్యా, డాక్టర్లు కూడా చేయి విడిచిపెట్టారయ్యా, ఇక నా పరిస్థితి ఇంతే అని అనుకునే పరిస్థితిలో నీవు వచ్చిన దేవుని సన్నిధి ఎలాంటిదో తెలుసా? మరణాన్ని జీవంగా మార్చగలుగుతుంది, మృతులను సజీవులుగా లేపగలుగుతుంది. యేసయ్యకి మహిమ కలుగును గాక. మరలా చెప్దాం, యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇది ఎవరి జీవితంలో జరిగిందయ్యా అంటే చూడండి, యెషయా గ్రంథం 38వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం వరకు నాతో కలిసి చెప్పండి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమగుచున్నావు, బ్రతుకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చి ఉన్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి సమస్తమును అనుకూలముగా నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా
నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి తిని, నీ ఆయుష్కాలాన్ని పొడిగిస్తూ ఉన్నాను. చెప్దాం ఆమేన్. దైవజన్మ, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో లిఖించబడిన ప్రార్థనలో ఇదొక అద్భుతమైనటువంటి ప్రార్థన. ఇక రేపో మాపో చనిపోబోతున్నాడు హిజ్కియా. నువ్వు మరణం కాబోతున్నావని ఆల్రెడీ ప్రవక్త చెప్పేశాడు. ఈ ప్రవక్త చోటమోట ప్రవక్త కాదు, డూప్లికేట్ ప్రవక్త కాదు. ఈయన మాట అంటే మాట ఖచ్చితం. బైబిల్లో ఉన్న ప్రవక్తలందరిలో పెద్ద ప్రవక్తలు 4 ఉన్నారు. ఆ పెద్ద ప్రవక్తలో మొదటివాడు యెషయా. అంత భక్తి కలిగిన వాడు. ఆ భక్తి కలిగిన దైవ సేవకుడు వచ్చి నువ్వు చనిపోబోతున్నావు అని అంటే సింపుల్, కలవరపడిపోకుండా సమస్త నిధులు అనుగ్రహించే దేవుని సన్నిధి ఉంది కదా, నా ఘోష, నా వేదన, నా గుండెల్లో గూడుగట్టుకున్న మనోదుఖం నా దేవునితో పంచుకుంటానని ఇటు అటు పరిగెత్తకుండా ఉన్న చోటే దేవుని సన్నిధిలో మోకరించి గోడ తట్టు అభిముఖుడే కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశాడు. ఎలా ప్రార్థన చేశాడో తర్వాత వచనాల్లో రాసి ఉంటుంది. ప్రసూతి వేదన పడే స్త్రీ ఎట్లా కేకలేస్తుందో, ఎముకలు పటపటపటమని విరిగిపోతూ ఉంటే ఎట్లా అంగలారుస్తుందో, ఈ భక్తుడు కూడా దేవుని సన్నిధిలో అలా కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన విని దేవుడు ఏమంటాడో తెలుసా? హిజ్కియా, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించాను. నీ ప్రార్థన నేను అంగీకరించి మరణములో నుండి జీవానికి నేను దాటింపజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. అయితే ఒక్క మాట, హిజ్కియా ప్రార్థన అంత వెనువెంటనే అంగీకరించబడటానికి కారణం ఒకటి చెప్తా. అక్కడ ఏమంటాడంటే, యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటున్నాం, నేను నడిచిన నడక, నేను పరుండిన పడక, గత కాలాలలో నేను ఎలా బ్రతికానో నా భక్తి జీవితాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోయ్యా అంటాడు. అయ్యా, నా భక్తి జీవితానికి జ్ఞాపకం చేసుకో అంటున్నాడంటే హిజ్కియా ఎట్లా బ్రతికాడు? బైబిల్లో రాయబడిన మాట, 25వ ఏట రాజు అయ్యాడట. రాజైన మొదటి సంవత్సరం మొదటి నెల మొట్టమొదటి రోజు దేవాలయం యొద్దకు వెళ్ళి దేవాలయపు తలుపులు తెరిచి దేవుని మందిరాన్ని బాగు చేశాడు. రాజైన మొదటి రోజే ఎందుకు బాగు చేశాడో తెలుసా? హిజ్కియా తండ్రి ఉన్నాడు ఆమోస్, భక్తి కలిగినోడు కాదు. దేవుని మందిరాన్ని పాడు చేసి దేవుని మందిరాలను విగ్రహాలతో నింపిన ఒక భ్రష్టరాజు. విచిత్రం చూడండి, భ్రష్టరాజు కడుపునేమో భక్తి కలిగిన హిజ్కియా పుట్టాడు, భక్తి కలిగిన హిజ్కియా కడుపునేమో చెప్పాలి. అది చూడండి, అసలు ఈ కాంబినేషన్ చూడండి. భ్రష్టుడైన రాజు కడుపున భక్తి కలిగిన హిజ్కియా పుట్టాడు. తల్లి చిన్నతనం నుంచి చెప్తా ఉండి ఉంటుంది, అమ్మ తల్లులారా, మీ పిల్లలకు కూడా ఇది నూరిపోయింది, మీ చిన్న పిల్లలకు కూడా ఇది నూరిపోయింది. ఆ తల్లి ఏమి నూరిపోసి ఉంటుందంటే, రే బాబు, మీ నాన్న దేవుని మందిరాన్ని పాడు చేశాడురా, విగ్రహాలతో నింపాడురా. రేపు దేవుడు నీకు అవకాశం ఇస్తే, రేపు దేవుడు నిన్ను రాజుగా నిలవబెడితే, ఈ ఘనతను దేవుడు నీకు అనుగ్రహిస్తే, నువ్వు రాజైన మొట్టమొదటి రోజే దేవుని మందిరాన్ని బాగు చేయి నాయనా, దేవుని మందిరాన్ని బాగు చేయి. అమ్మా, నీ పిల్లలకు కూడా పదే పదే నేర్పు. నాన్న, నీకు ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చిన, మంచి ఉద్యోగాన్ని ఇచ్చి దేవుడు స్థిరపరిచిన, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఉపయోగపడినైనా నీ కష్టార్జితాన్ని దేవుని సేవకు వాడయ్యా. ఆత్మల రక్షణ కొరకై నీ యవన సమయాన్ని ధారపోయాయ్యా అని ఒకవైపు ఉద్యోగం చేస్తూనే అట్ దట్ సేమ్ టైం దేవుని పనిలో మన యవన బిడ్డలు పాలిభాగస్తులయ్యేటట్లుగా యేసు నామములో మనం పురికొల్పుదుం గాక. వీటన్నిటికి మించి అద్భుతం ఏంటో తెలుసా? ఆ మందిరానికి వెళ్ళినప్పుడు ఆ మందిరంలో గమనించండి, ఇత్తడి సర్పం ఒకటి కనపడింది. ఎక్కడిది ఇత్తడి సర్పం? ఇశ్రాయేలీలు అరణ్య ప్రయాణంలో ఉన్నప్పుడు తాపకరమైన సర్పపు కాటుకు గురై జనాలు చావు బ్రతుకుల మధ్యలో అల్లాడిపోయేటప్పుడు ఏడుస్తున్నాడు భక్తుడు. ఏడ్చేటప్పుడు దేవుడు మోషేతో అన్నాడు, మోషే, ఇత్తడి సర్పాన్ని అట్లా నువ్వు నిలవబెట్టు. ఆ ఇత్తడి సర్పాన్ని ఎవరు నిదానించి చూస్తారో, నిదానించి చూసిన ప్రతి వాడు బ్రతుకుతాడు అన్నారు. నిదానించి చూశారు, బ్రతికారు. విచిత్రం చూడండి, మోషే ఏం చేశాడో తెలుసా? ఆ ఇత్తడి సర్పాన్ని ఆ ఇత్తడితో చేయబడిన సర్పాన్ని తుత్తునీలుగా చేయకుండా దాన్ని యెహోషువకి అందించాడు.
యెహోషువ దాన్ని భద్రంగా షిలోహు మందిరానికి తీసుకొచ్చాడు. రాజుల కాలం అయిపోయింది. గమనించండి, సౌలు రాజు కాలంలో షిలోహు మందిరంలో ఇత్తడి సర్పం ఉంది. దావీదు కాలంలో కూడా ఇత్తడి సర్పం ఉంది. సొలొమోను కట్టించిన మందిరంలో కూడా ఇత్తడి సర్పం ఉంది. గమనించండి, హిజ్కియా కాలం వరకు ఆ ఇత్తడి సర్పం అక్కడ అలాగే ఉంది. హిజ్కియా రావటంతో ఏం చేశాడు తెలుసా? దాన్ని తుత్తునీలుగా విరగ్గొట్టాడు. వాళ్ళెందుకు విరగ్గొట్టలేదు, ఈయనెందుకు విరగ్గొట్టాడు తెలుసా? ఒక మాట, మోషే కానీ తతిమ రాజులు కానీ ఏమనుకున్నారంటే, ఈ ఇత్తడి సర్పాన్ని నిదానించి చూసినప్పుడు బాగుపడ్డారు అంటే దీని అర్థం ఈ ఇత్తడి సర్పం లోపల మొత్తానికి ఏదో ఏముందమ్మా, ఈ ఇత్తడి సర్పం లోపల ఏదో ఉంది అని అనుకున్నారు. అమ్మో, ఈ ఇత్తడి సర్పాన్ని ముట్టుకుంటే ఏమన్నా అయిపోద్దేమోనని చెప్పి, గమనించండి, దేవుని మందిరములో శాపగ్రస్తమైన వాటిని ఉంచారు. మిమ్మల్ని ఒక మాట అడుగుతా, వాళ్ళను స్వస్థపరిచే శక్తి ఇత్తడి సర్పంలో ఉండటాన్ని బట్టి వాళ్ళు బాగుపడ్డారా? దేవుని మాటకు లోబడి నిదానించి చూచినందువల్ల బాగుపడ్డారా? చెప్పాలి. ఇంకోసారి అడగమంటారా? వాళ్ళను బాగు చేసే శక్తి ఇత్తడి సర్పంలో ఉండటాన్ని బట్టి వాళ్ళు బాగుపడ్డారా? దేవుని మాటకు విధేయత చూపి దానివైపు చూసినందువల్ల, దేవుని మాటకు లోబడినందువల్ల వాళ్ళు బాగుపడ్డారా? మళ్ళీ ఇత్తడి సర్పాన్ని ఎందుకు ఇట్లాగే ఉంచారు? ఎందుకు ఉంచారు అంటే, మొత్తానికి ఈ సర్పం లోపట ఏదో ఉంది. హిజ్కియా ఏం చేశాడో తెలుసా? ఒక క్రైస్తవుని విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించే యేసు మీద తప్ప మరి దేని మీద మన విశ్వాసం ఉండకూడదు. గట్టిగా చెప్దాం ఆమేన్. దైవజనమా, ఈ రోజున కొంతమంది గమనించండి, కొంతమంది విశ్వాసుల భక్తి దేవుని మీద నుండి వస్తువుల మీదకి వెళ్ళిపోతున్నాయి. ఆ మధ్య ఒక పాస్టర్ గారు పలానా చోట మీటింగ్ పెడతా, ఆ మీటింగ్కి లారీలు చేపలు తీసుకెళ్ళాడంట. చేపలుగా తల్లే చేపలు. ఏ చేపలంటే వాటికి ఒక పేరు పెట్టాడు, ప్రార్థనా చేపలని. ఆయన ఏం చెప్తాడో తెలుసా? ఇదిగో, ఈ ప్రార్థనా చేపల మీద మీరు మోకరిస్తే ప్రార్థనాత్మ మీ మీదకు దిగొస్తుంది. ఎక్కడి నుంచి? పరలోకం. ఎవరా తల్లి అమ్మ? ఈ ప్రార్థనా చేపల మీద మీరు మోకరిస్తే చాలు, మీ మీదకి ప్రార్థనా శక్తి దిగొస్తుంది. చేపలు కొనుక్కోండి అంటే ఒక్కొక్కళ్ళు ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అని చేపలు కొనుక్కున్నారు. చేపల్లో ప్రార్థన అభిషేకం వస్తుందా? చెప్పాలి. కర్చీపుల్లో ప్రార్థన అభిషేకం వస్తుందా? ప్రార్థించిన నూనె బాటిల్లో ప్రార్థన అభిషేకం వస్తుందా? రాదు. వాక్యం ఏమంటుందో తెలుసా? ప్రార్థన చేసిన నూనెను తీసుకెళ్ళి రాయమనలా. వాక్యంలో ఏమని రాస్తుందంటే, మీలో ఎవరైనా రోగి అయి ఉన్న యెడల వానికి నూనె రాసి ప్రార్థన చేయమన్నాడు. ఏం రాసి? ప్రార్థించిన నూనె రాయమన్నాడా, నూనె రాసి ప్రార్థన చేయమన్నాడా? సరిపోలేదండి, పెద్దగా చెప్పండి, చెప్పేది ఏదో. నాయనా రఘుపతి నాయనా, ఏమని రాసి ఉంది చెప్పండి. నూనె రాసి ప్రార్థన చేయమన్నాడా, ప్రార్థన చేసి నూనె రాయమన్నాడా? ఇంకోసారి, ప్రార్థన చేసి నూనె రాయమన్నాడా, నూనె రాసి ప్రార్థన చేయమన్నాడా? నేను ఇదే మాట అంటే ఒక ఆయన అన్నాడు, ఏముందండి ఇందులో కుడి ఎడమైతే తప్పే ఉంది, రెండు ఒకటే అన్నాడు. మిమ్మల్ని అడుగుతా, కుడి ఎడమైతే పొరపాటు లేదా? కుడే ఎడమే. కుడి ఎడమైతే పొరపాటు లేదనేది నిజమే అయితే నేను ఒక మాట అంట, కుడికాలు చెప్పు ఎడంకాలకి వేసుకొని, ఎడంకాలు చెప్పు కుడికాలకి వేసుకొని నడువు చూద్దాం. నడవండి అమ్మా, కుదిరిద్దా? ఎడంకాలు షూ కుడికాలకి వేసుకొని, కుడికాలు షూ ఎడంకాలకి వేసుకొని నడవగలుగుతామా? ఎడంకాలు షూ ఎడంకాలకే, కుడి ఎడమైతే పొరపాటు లేదని. గమనించండి, కారు వెళ్ళేటప్పుడు సహజంగా వెహికల్స్ రోడ్డుకి ఎడం వైపు వెళ్ళాలి. రోడ్డుకి ఎడం వైపున వెళ్ళకుండా కుడి ఎడమైతే పొరపాటు లేదు కదని రైట్ సైడ్ నీ కారు పోని. యాక్సిడెంట్ అయితే ఇన్సూరెన్స్ కూడా రాదురా తమ్ముడా, ఇన్సూరెన్స్ కూడా రాదు. కుడే చెప్పాలి, కుడే. దైవజనమా, ఈ ప్రార్థనకి ఎవరో గొప్ప భక్తుడేం అవసరంలా. సంఘ పెద్దను పిలిపించి, ఒక మంజులక్కను పిలిపించుకొని, లేదు పలాని చెల్లిని పిలిపించుకొని, అక్సానక్కను పిలిపించుకొని, లేదు పలాని సుశీలమ తల్లిని అయ్యా నూనె రాసి సంఘ పెద్దలు ప్రార్థన చేస్తే చాలు, దేవుడు అద్భుతం జరిగిస్తాడు. దీనికోసం ఏదో పాస్టర్, రెవరెండు, బిషప్
గమనించండి, రైట్ రెవరెండు, రాంగ్ రెవరెండు వీళ్ళేం అవసరంలా. సంఘ పెద్ద నూనె రాసి ప్రార్థన చేస్తే చాలు, తన మహిమ కొరకు దేవుడు కార్యాలు చేయునుగాక. క్రైస్తవులు ఎప్పుడు దేవుని మీద ఉన్న నమ్మకం, దేవుని మీద నుంచి మూఢాచారాల వైపు మనం తొలగించుకోకుందుగాక. యవ్వన వయసులోనండి దేవుడు దేవుడు దేవుడని దేవుని మందిరం కొరకు పరిగెత్తితే ఇప్పుడు కష్టం వచ్చింది కదా, ఇప్పుడు ఏమంటాడో తెలుసా? అయ్యా, నా యవ్వన కాలంలో నీ కొరకు పరిగెత్తింది ఒకసారి గుర్తుకు తెచ్చుకోవా? 25వ ఏటయ్యా నేను రాజునైన వెంటనే నా అడుగులు ఎక్కడ పడ్డాయో తెలుసా? నీ మందిరానికి పడ్డాయ్యా. అయ్యా, నీ ఇల్లు పాడైతే నేను మౌనంగా ఉన్నానా? బాగు చేశాగా. నీ ఇల్లు నేను ఎట్లా బాగు చేశానో నా ఒంటిని కూడా నువ్వు అట్లా బాగు చేయాలయ్యా. నీ ఇంటిని నేను బాగు చేశాను, నా ఒంటి నువ్వు బాగు చేయ్యా అన్నాడు. మారు మాట మాట్లాడకుండా బాగు చేసి 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు. యవన బిడ్డలారా చూడండి, ఒక్క మాట చెప్తా. ఇక్కడ చాలామంది యవన బిడ్డలు ఉన్నారు. మీరు ఉద్యోగాలు చేస్తున్నారో చదువుకుంటున్నారో నాకు తెలియదు, కానీ ఒకటి చెప్తా. నీ యవ్వన కాలపు పవిత్రత భవిష్యత్ కాలములో దేవునికి అది ఒక జ్ఞాపికగా మిగిలిపోద్ది. మరోసారి చూడండి, నీ నిండు యవ్వన కాలంలో లోకం వైపు పరిగెత్తకుండా, యవ్వనాశా ఇచ్చిన వైపు పరిగెత్తకుండా, నా యవ్వన జీవితం క్రీస్తు కొరకేనని యవ్వన జీవితాన్ని క్రీస్తుకు సమర్పిస్తే, యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణాలు వంటి వారట. ఏ కాలంలో పుట్టిన వాళ్ళు? వయసు అంతా ఉడికిపోయిన తర్వాత నువ్వు దేవుని దగ్గరికి రావటం కాదు. లోకంలో చేయాల్సిన పాడు కార్యక్రమాలన్నీ చేసి, బ్రతకాల్సిన రోత బ్రతుకంతా బ్రతికి, పాపాన్ని జురుకొని, పాపపు బురదలో డొర్లి, అపవిత్రమైన కార్యాలన్నీ చేసి, ముసలితనంలో నడి వయస్సులో నువ్వు దేవుని దగ్గరికి రావటం కాదు. యవ్వనం నీలో ఉన్నప్పుడే, శరీరపు కోరికలు నీలో రగిలేటప్పుడే, లోకపు ఆశా ఇచ్చలు నెరవేర్చుకోగలిగే శక్తి సామర్థ్యాలు నీలో ఉన్నప్పుడే, శరీరపు దురాశలు సిలువేసి ఈ ఒక్క జీవితం నీ కొరకు బ్రతుకుతానయ్యని యవ్వన జీవితాన్ని ప్రభు కొరకు సమర్పించు. బలవంతుని చేతిలో బాణంగా దివ్యమైన భవిష్యత్తును దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అటుగా చెప్దాం ఆమేన్. నేనంట, యవ్వన వయసులో నువ్వు చేసిన భక్తి, నడి వయసుకు వచ్చిన తర్వాత, వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత నీకేదైనా కష్టం వస్తే, యవ్వన కాలంలో నువ్వు చేసిన భక్తి వృద్ధాప్యంలో నడి వయసులో నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకోవటానికి కారణమవుతుంది. ఆమేన్. చాలా సంవత్సరాల క్రితం ఒక చోట జరిగిన ఒక యథార్థ ఘటన. అతడు ఒక కడు పేదవాడు. అతనికి ప్రార్థన ఎలా చేయాలో తెలియదు. ప్రతిరోజు మధ్యాహ్నం ఆయనకున్న అలవాటు 12 అయిందంటే చాలు మందిరానికి వచ్చేవాడు, నిలువు మోకాళ్ళ మీద ఉండేవాడు. ప్రార్థన ఎలా చేయాలో ఆయనకి తెలియదు, ఎలా ప్రార్థన చేసి దేవుని మనసు గెలుచుకోవాలో కూడా తెలియదు. కానీ ఒకటి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలని ఆరాటం ఉండేది. ప్రతిరోజు మధ్యాహ్నం 12ంటికి వచ్చేవాడు, అలాగే మోకరించేవాడు. అలా యేసయ్య వైపు చూస్తూ ఎలా అంటాడట, యేసు, నేను నీ జానును వచ్చాను. చూడండి, యేసు, నేను నీ జానును వచ్చాను అని అనేవాడు. ఇంకేమనేవాడు కాదు, ఎట్లా ప్రార్థన చేయాలో ఆయనకు వచ్చేది కాదు. ఈరోజు వస్తాడు, మోకరిస్తాడు. ఖచ్చితంగా 12 అయిందంటే దేవుని మందిరానికి వస్తాడు, మోకరించి ఒకటే మాట, యేసు, నేను నీ జానును వచ్చాను. ఈరోజైనా, రేపైనా, మరుసటి రోజైనా ఇదే ప్రార్థన. ఆ సంఘంలో ఉండే పాస్టర్ గారికి ఈయన మీద డౌట్ వచ్చింది. సరే ఏమోలే అన్నట్లుగా కాస్త అనుమానపడ్డ తర్వాత తెలుసుకొని మౌనం అయిపోయాడు. ఒకానొక రోజు ఈ జాను అనారోగ్యానికి గురయ్యాడు. ఒంటరివాడు, తన వాళ్ళంటూ ఎవరు లేరు. హాస్పిటల్లో పడ్డాడు. విచిత్రం చూడండి, హాస్పిటల్లో పడిన రోగులందరి దగ్గరికి వచ్చిపోయే బంధువులు చాలామంది ఉన్నారు. హాస్పిటల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వాళ్ళు వచ్చేటప్పుడు ఎవరు ఒట్టి చేతులతో రారుగా. ఏమేమి తీసుకొని వస్తారు చెప్పండి? యాపిల్ పళ్ళు, అట్టిపళ్ళు, సపోటా పళ్ళు, ఇంకేమేమి ఉన్నాయో. విచిత్రం తెలుసా,
హాస్పిటల్లో ఉన్న పేషెంట్కి పరిచర్యలు చేయటానికి ఉన్న మనుషులు ఉన్నారు చూసారా, ఆ నెల రోజుల్లో లావై బయటకు వస్తారు. అంత గొప్ప కృప ఉంటుంది అక్కడ. సరే చూడండి, వాళ్ళు వీళ్ళు అవి తీసుకొచ్చి అందరు పలకరిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ బంధువులు వస్తున్నారు. ఎంతమంది బంధువులు వచ్చినా అందరి ముఖాలు మాడిపోయినట్లుగా ఉన్నాయి. ఈ జానును పలకరించడానికి ఒక్క నాథుడు రాట్లా. పాపం దిక్కులున్నోడేమో అనుకుని అతని వైపు చూస్తూ ఉంటే హాస్పిటల్లో ఉన్న రోగులందరికంటే ఆయన ముఖం ప్రకాశమానమైన తేజస్సుతో వెలుగుతుందంట. వీళ్ళు యాపిల్ పండ్లు తింటున్నారు, బనానా తింటున్నారు, క్యారెట్ జ్యూసు, బీట్రూట్ జ్యూస్, అన్ని రకాలు. మళ్ళీ వాటిలో ఇదేదో వేస్తూ ఉంటారు. ఏంటిదో పౌడర్ చల్లుతారు కదా, బోర్నవేట. అవి చల్లి ఇవి తాగిన వాళ్ళందరూ నీరసంగానే ఉంటున్నారు. ఎవ్వరూ రాకుండా అనాథగా ఉన్న ఈయన ముఖం మాత్రం కళకళలాడుతుంది. అందరూ చుట్టుపక్కల వాళ్ళు అడిగారంట, ఏమయ్యా మాకు ఎంతమంది బంధువులు ఉన్నారు, బలగం ఉంది, ఎంతమంది పలకరిస్తానికి వస్తున్నారు, మా ముఖాలు ఎంతమంది ఉన్నా వాడిపోయినట్టుగా ఉన్నాయి, నిన్ను పలకరించడానికి ఎవరూ రావట్లేదు కదయ్యా, అయినా నువ్వు ఇంత సంతోషంగా ఉన్నావేంటి, నీ సంతోషానికి కారణం ఏంటి అంటే ఆయన అన్నాడట, చూడండి, నన్ను పలకరించడానికి ఎవరూ రావట్లేదని ఎవరు చెప్పారు మీకు? ఎవరు రావట్లేదు కదా, మాకు కనపట్లేదు కదయ్యా అంటే, ప్రతిరోజు మధ్యాహ్నం నేను ఆరాధించే దేవుడు సరిగ్గా 12 గంటలకల్లా నా పడక దగ్గరికి వచ్చి, జాను నేను నీ యేసును వచ్చాను, జాను నేను నీ యేసును వచ్చా. రోజు మధ్యాహ్నం 12 గంటలకల్లా వచ్చి, యేసు నేను నీ జాను వచ్చానంటవే, ఇప్పుడు నా దగ్గరికి రాలేకపోయావు కదా, నేనే వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చానని ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకల్లా నా ప్రభు నా దగ్గరికి వస్తాడు. ఎవరున్నా లేకపోయినా ఆయన ఒక్కడుంటే ప్రపంచాన్ని జయించిన విజేతలుగా మనం మిగిలిపోతాం. చప్పట్లు కొడితే సైకు స్తోత్రాలు, చప్పట్లు కొడుతూ హల్లెలూయా. నువ్వు కోల్పోయిన ఘనతను నీకు తిరిగి అనుగ్రహించేవాడు. ఆమేన్. నువ్వు కోల్పోయిన ఆరోగ్యాన్ని మరలా దేవుడు నీకు తిరిగి అనుగ్రహించేవాడు. ఆఖరి మాట, ఒక్క మాట చెప్తాను. ఎందుకు దేవుని సన్నిధికి రావాలి? అమ్మా అయ్యా, ఎందుకు దేవుని సన్నిధికి రావాలి? మాకు పని లేక ఈ మాసాంతర కూటం అని, శనివారం ప్రార్థనని, బుధవారం ప్రార్థనని మేము ఏర్పాటు చేయట్లా. 1 గంట ప్రసంగం చేయాలంటే మా తల దేవుని బలిపీఠం మీద గంటల తరబడి పెట్టాలి. ఒక వర్తమానం రావాలంటే కొన్ని గంటల పాటు దేవుని సన్నిధిలో ప్రసవేదన పడాలి. మీరు కూడికి వచ్చారంటే చక్కగా వాక్యం వింటారు, వెళ్ళిపోతారు. కానీ మా ప్రయాసం ఏంటో తెలుసా? 1 గంట సేపు ప్రసంగం కొరకు గంటల తరబడి దేవుని దగ్గర కూర్చోవాలి. ఎంత కష్టమైనా. ఒక ఆయన అంటాడు, అన్న దేవుని కృప. నిన్న శనివారం ఎర్లీ మార్నింగ్ మెసేజ్ ఎంతమంది విన్నారు? చేతులు ఎత్తండి. థ్యాంక్ యూ. ఏంటి చెప్పండి దాని టైటిల్? మీరు మాంసాహారులా? అక్క వినలేదా? అయ్యో, అయితే తప్పకుండా వినండి. క్యారెటా అది కాకరకాయ మాంసం. సరే ప్రతిరోజు వర్తమానాలు ఇవ్వాలంటే అది మామూలు విషయం కాదు. గంటల తరబడి దేవుని సన్నిధిలో గడిపితేనే ప్రతిరోజు క్రొత్త వర్తమానం మనం ఇవ్వగలుగుతాం. అయితే ఎందుకు ఇన్ని కూడికలు? ఎందుకు మనం దేవుని సన్నిధికి రావాలి? మీకు పని లేక కాదు, మాకు పని లేక కాదు. ఎందుకు పదే మనం దేవుని సన్నిధిని ఎలా సమీపించాలో తెలుసా? బైబిల్లో రాయబడిన ఒక అద్భుతమైన మాట, నీ సన్నిధిలో నిప్పు కణాలు పుట్టుచున్నాయి అని రాస్తుంది. చూడండి ఆ మాట, చివరి మాట తమ్ముడు, చివరి మాట. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనం. అలాగే కీర్తనలు 27వ అధ్యాయం 3వ వచనం. నాతో కలిసి చెప్పండి. నీ సన్నిధి కాంతిలో నుండి నిప్పు కణములు పుట్టెను. ఏం పుడుతున్నాయట? ఎక్కడ పుడుతూ ఉన్నాయట? చెప్పాలి. ఎక్కడ పుడుతున్నాయట? దైవజనమా, నువ్వు పదే దేవుని సన్నిధిని సమీపిస్తే నీ ఒక నిప్పు కణంగా దేవుని కొరకు మారతావు.
నిప్పు కణంలో చెత్త వేస్తే చెత్త ఏమైపోద్ది? గడ్డేస్తే గడ్డి ఏమైపోద్ది? వ్యర్థత వేస్తే వ్యర్థత ఏమైపోద్ది? మొత్తం కాలి బూడిదైపోతుంది. దేవుని సన్నిధిని పదే పదే మనం ఇలా సమీపించడాన్ని బట్టి అపవిత్రమైన ఈ లోకంలో, చూడండి, అపవిత్రమైన ఈ లోకంలో పవిత్రంగా నిన్ను బ్రతికించగలిగిన శక్తి దేవుని సన్నిధిలో ఉంది. ఎంత పవిత్రంగా బ్రతికించగలిగిద్దో తెలుసా? నిన్ను ఒక నిప్పు కణంలాగా మార్చగలుగుతుంది. చప్పటి కొడుతూ స్తోత్రాలు చెప్దాం. యేసయ్య కొరకు మనం ఒక నిప్పు కణంగా మారాలి. నామకార్థ భక్తి చేయటం కాదు, ఇటో కాలు అటో కాలు వేసే నులివెచ్చని జీవితం చేయటం కాదు. యేసయ్య కొరకు మీరు నేను ఎలా బ్రతకాలంటే, ప్రభు కొరకు ఒక నిప్పు కణంలాగా, చెత్తలేని వారిగా, మాలిన్యత దరిచారని వారిగా, దేవుడు మనకి ఏమిచ్చినా ఏమి ఇవ్వకపోయినా చివరికి బ్రతుకు కాలమంతా కారపు మెతుకులు తింటూ బ్రతికిన యేసయ్య కొరకు ఒక నిష్కలంకమైన జీవితం జీవించటం అది ఒక గొప్ప కృప. ఆమేన్. అలాంటి ధన్యకరమైన జీవితం మనకు ఇవ్వగలిగింది ఏదో తెలుసా? మనను నిప్పు కణంగా మార్చగలిగిన శక్తి. చెప్పండి, దేనికి ఉంది? చెప్పాలి. దేనికి ఉంది? దేవుని సన్నిధికి మాత్రమే మనల్ని ఒక నిప్పు కణంలాగా మార్చగలుగుతుంది. అందుకనే ఉదయం లేవటంతో మొట్టమొదట దేవుని సన్నిధిని సమీపించు. ఆయన సన్నిధి నిప్పు కణం. మోకరించిన తోడనే ఏం జరిగిద్దో తెలుసా? ఆయన సన్నిధిలో ఉన్న నిప్పు కణాలు నీలో ఉన్న చెత్తను కాల్చివేస్తాయి. ఆ చెత్త ఎక్కడ కాల్చివేయబడతాదోనని సైతానుగాడు ఏం చేస్తాడో తెలుసా? మోకరించి ప్రార్థన చేయని. ఎందుకాడు మోకరించి ప్రార్థన చేయనీడంటే దాని వెనుకున్న ప్రబలమైన కారణం, ఆయన సన్నిధి నిప్పు కణం లాంటిదని, నీలో ఉన్న చెత్తను కాల్చివేస్తుందని సైతానుగాడు ఎరిగి ఎక్కడ నీలో చెత్త కాల్చబడతాదోనని దేవుని సన్నిధిలో మోకరించనివ్వడు, కుటుంబ ప్రార్థనలో కూర్చోనివ్వడు, ఆదివారం సంతోషంగా దేవుని సన్నిధికి రానివ్వడు, ఇలా మాసాంతర కోటాల ఉపవాస ప్రార్థనలు జరిగేటప్పుడు దేవుని సన్నిధికి రానివ్వడు. దైవజనమా, మన జీవితాల్లో ఉన్న ప్రతి చెత్తను కాల్చివేయగలిగిన శక్తి దేవుని సన్నిధిలోనే ఉంది. చెప్పండి, ఎక్కడుంది? ఆయన సన్నిధి ఎలాంటిదట? నిప్పు కణం లాంటిది. ఆ నిప్పు కణం లాంటి దేవుని సన్నిధి మనలో ఉన్న చెత్త అంతటిని యేసు నామములో కాల్చివేయునుగాక. అద్భుతం. ఆయన సన్నిధిలో ఉన్న మాధుర్యాన్ని గనక నువ్వు రుచి చూడగలిగితే, భక్తుడైన దావీదు 2 ప్రార్థనలు చేస్తాడు. చూడండి ఒకసారి, నేను చదువుతాను, జస్ట్ వినండి, ముగిస్తాను. చూడండి నా వైపు. దావీదు దగ్గర నుంచి సింహాసనం కోల్పోయింది. తన కుమారుడైన అబ్షాలోము తనకు వ్యతిరేకంగా లేచి తిరుగుబాటు చేయటాన్ని బట్టి దూరం అయిపోయాడు. కిరీటం పోయింది, సింహాసనం పోయింది, ఇవన్నీ పోయాయి. ఇవన్నీ కోల్పోయినా కానీ దావీదేమంటాడు తెలుసా? అయ్యా, సింహాసనం దూరం అయిపోయింది, పర్వాలేదు. రాజ్యం దూరం అయిపోయింది, పర్వాలేదు. ఇవన్నీ దూరం అయిపోయినా పర్వాలేదు, కానీ నీ సన్నిధిని నాకు దూరం చేయకయ్యా అంటాడు. విన్నారా? నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకయ్యా, నీ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయకయ్యా. రాజ్యం తీసేసో పర్వాలేదు, సింహాసనం తీసేసో పర్వాలేదు, ఇవన్నీ తీసేసినా పర్వాలేదు, కానీ నీ సన్నిధిలో నుంచి నన్ను తీసివేయొద్దయ్యా. నా బ్రతుకు కాలమంతా నీ సన్నిధిలో బ్రతకాలి అంటున్నాడు. దైవజనమా, దేవుని సన్నిధి మాధుర్యాన్ని నేను రుచి చూస్తే, వారానికి వచ్చి 2 రోజులే ప్రార్థన ఎందుకు? ఇంకో రోజు అదనంగా పెడితే బాగుండు కదా. రోజుకు వచ్చి 1 గంట సేపే ప్రార్థన ఎందుకు? ఓ 2 గంటల సేపు ప్రార్థన చేస్తే బాగుండు కదా. ఉద్యోగం కోల్పోయినా తట్టుకోగలుగుతావు కానీ, ఆరోగ్యం కోల్పోయినా తట్టుకోగలుగుతావు కానీ, దేవుని సన్నిధిని నువ్వు నిజంగా అనుభవిస్తే, ఆ దినం నువ్వు ప్రార్థన చేయకపోతే గుండెల్లో నుంచి ఒక గువ్వలాంటి మూలుగు నీలో నుంచి ప్రారంభమవుతుంది. ఎవరికో తెలుసా? దేవుని సన్నిధిని రుచి చూసిన వాడికి. ఆ రోజు రుచికరమైన భోజనం చేయకపోయినా పర్వాలేదు, ఆ రోజు శరీరంలో ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా పర్వాలేదు, దేవుని సన్నిధి నిజంగా ఒకడు రుచి చూస్తే, నీ సన్నిధికి నేను దూరం కాకూడదని ఆక్రందన చేస్తాడు. వీటన్నిటికి మించి దావీదు ఒకానొక సందర్భంలో సౌలుతో ఇలా అంటాడు. చూడండి ఆ మాట. సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయం, తమ్ముడు 20వ వచనం. నాతో కలిసి మాట చెప్పండి.
ఇక ప్రార్థన చేసుకుందాం. నాతో కలిసి అందరూ చెప్పండి. నా దేశమునకు దూరముగాను యెహోవా సన్నిధికి ఎడముగాను నేను మరణమందుకుందునుగాక. నాతో కలిసి మరోసారి. నా దేశమునకు దూరముగాను, పెద్దగా, యెహోవా సన్నిధికి ఎడముగాను నేను మరణమందుకుందునుగాక. ఒక మాట నా వైపు చూసి చెప్పండి. చివరికి దావీదు తన మరణం కూడా ఎక్కడుండాలని కోరుకుంటున్నాడు? తన మరణ దినం కూడా దేవుని సన్నిధిలో ఉండాలని కోరుకుంటున్నాడు. అంటే దావీదు ప్రార్థన, నేను బస్సులో ప్రయాణమై వెళ్ళేటప్పుడు నా ప్రాణాన్ని కోల్పోకూడదయ్యా. హాస్పిటల్లో ఐసీయూలో ఉండి, తప్పేం కాదు, అట్లా కోల్పోవటం తప్పని కాదు. అంటే దావీదు ఆశ ఏంటంటే హాస్పిటల్లో ఐసీయూలో ఉండి నా ప్రాణాన్ని కోల్పోవటం కాదయ్యా. వంట పని చేస్తూనో, కూరగాయలు కట్ చేస్తూనో, బట్టలు ఉతుకుతూనో అక్కడ నా ప్రాణాన్ని కోల్పోవటం కాదయ్యా. మోకరించి ప్రార్థన చేస్తుండగా, ప్రార్థిస్తుండగా ఆ ప్రార్థనల మధ్యలో నా ఆత్మ నీ సన్నిధికి చేరాలయ్యా. నా మరణ దినం కూడా నీ నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ఎల్ఐసిలో పనిచేస్తాడు అక్క. చాలా భక్తి కలిగినాడు. దైవ సేవకురాలికి తెలుసు. ఆత్మీయత అంటే ఆయన చూసి నేర్చుకోవచ్చు. మందిరానికి వచ్చాడంటే ఆ రోజుల్లో ఆరాధన 9ంటికి ప్రారంభమైతే ముగింపు వచ్చేసరికి 1:30-2 అయిపోయేది. అంటే ఎన్ని గంటలు? 4:30 గంటలు. 9ంటికల్లా ఆరాధనకు వస్తాడండి. ఇక మోకరించాడంటే ఒకటే ఆత్మతో నింపబడి ఉంటాడు. ఎల్ఐసి ఎంప్లాయ్ మోషే గారని ఆత్మచేత నింపబడి కంతులేస్తూ ఉంటాడు. ఆరాధన అయిపోయేసరికి నేను అంటాను, ఆయన వేసుకున్న చొక్కాయి బనియని పిండితే కనీసం పావు బకెట్ నీళ్ళు వస్తాయి. అంత ఆత్మలో ఆనందిస్తాడు. ఆ రోజుల్లో ఏసీ, ఫ్యాను ఇదంతా లేదు, రేకుల షెడ్డే చర్చ్. చాలా భక్తి కలిగినాడు. ఆ రోజు ఉదయం యథావిధిగా 4ంటికి లేచాడు. ప్రార్థన అయిపోయింది. ఇక 9ంటికి డ్యూటీకి వెళ్ళే ముందు 8:30కి ప్రార్థన గదిలోకి వెళ్ళాడట. ఇక నాన్న ప్రార్థన చేసుకుంటున్నాడులే, ప్రార్థన చేసుకుని వెళ్తాడులే అని పిల్లలు ఆగారు. 8:15 అవుతుంది, గదిలో నుంచి బయటికి రాల. 8:30 అవుతుంది, గదిలో నుంచి బయటికి రాల. 8:45 అవుతుంది, ప్రార్థన గదిలో నుంచి బయటికి రాల. అరే నాన్న డ్యూటీకి వెళ్ళే టైం అయిపోయిందే, వెళ్తానని స్నానం చేసుకొని బట్టలు వేసుకొని ప్రార్థన గదిలోకి వెళ్ళాడే. ఓ 10 నిమిషాలు ప్రార్థన చేసుకొని బయటకు వస్తాడు. 30 గంట అవుతున్నా ఏంటి ప్రార్థన గదిలో నుంచి రాలేదని ఆ ప్రార్థన గది దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టే ముందు ఏం ప్రార్థన చేసుకుంటున్నాడేమో, డిస్టర్బ్ చేయటం ఎందుకులే అని ఆ తలుపు దగ్గర చెవి పెట్టారు. శబ్దం ఏమీ లేదు. ఏంటి ప్రార్థన శబ్దం కూడా లేదని తలుపు అట్లా నెట్టి చూస్తే చూడండి, మోకాళ్ళలోని, చూడండి నా వైపు, మోకాళ్ళలోని ఈ మోకాళ్ళ మధ్యలోని తలకాయ ఇట్లా పెట్టుకొని ఇట్లా ముడితేసుకొని మోకాళ్ళ మధ్యలోని అట్లా తల వంచున్నాడట. అన్న మోకరించి ప్రార్థన చేస్తున్నాడా? ప్రార్థనలో నిద్రలోకి వెళ్ళిపోయాడా? ఏంటి కదలట్లేదు అని చెప్పి కొడుకు దగ్గరికి వెళ్ళి నాన్న 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 అని ఇట్లా తట్టి చూస్తే అప్పటికే చనిపోయి ఉన్నాడంట తండ్రి. ఎక్కడ చనిపోయాడు? నేనంట క్రైస్తవ జీవితంలో ఇంతకు మించిన ధన్యకరమైన మరణం ఏదైనా ఉంటుందా? ఇంతకు మించిన ధన్యకరమైన మరణం. అదే దావీదు అంటాడు, నీ సన్నిధికి ఎడముగా నేను మరణం అందుకుందునుగాక. నా ఆఖరి శ్వాస కూడా నీ సన్నిధిలో ఉండాలి. అట్టి ధన్యకరమైన బ్రతుకు దయగల దేవుడు మనందరికీ దయచేయునుగాక.